నివాసాలపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. మోతీనగర్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటిలోనూ సోదాలు చేస్తున్నారు. కుకట్పల్లిలోని ఎమ్మెల్సీ రవీందర్ రావు నివాసంలో సోదాలు ముగిశాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. నగదు ఉందనే సమాచారంతో సోదాలు జరిగినట్లు సమాచారం. అయితే ఎలాంటి నగదు లభించలేదని నేతలు చెబుతున్నారు. ఓటమి భయంతోనే తమ నేతలపై దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ లేని ప్రాంతంలో ఎలా సోదాలు చేస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్న క్రమంలో భారీ ఎత్తున డబ్బు దాచినట్లు వచ్చిన ఫిర్యాదుతో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలకు దిగారు. ఈ సోదాలకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సుమా, బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు డబ్బులు పంచేందుకు వాళ్ళ ఇళ్లలో డబ్బులు సోదా పెట్టారని చెప్పి పెద్ద ఎత్తున పోలీసులకు సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. సమాచారం నేపథ్యంలో పోలీసులు రైడ్స్ కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ రైడ్స్ని? ఎట్లా చూస్తారు? ఇవ్వండి, రవీందర్ రావు అనేటువంటి నా దోస్తు, వినయ్ భాస్కర్ అనేది నా దోస్తు, నేను రహమత్ నగర్ ముగ్గురం ఇన్ఛార్జ్లో. వారు అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి వచ్చి 2 రోజులు మా ఇంట్లో ఉండండి అంటే వాళ్ళు మా ఇంట్లో ఉంటున్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఎవరో కంప్లైంట్ ఇచ్చారని. యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జూబ్లీ నియోజకవర్గం సంబంధించినటువంటి ఇల్లు ఏరియా కాదు, ఇది కూకట్పల్లి డివిజన్కి వస్తుంది, కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీకి వస్తుంది. ఓరల్ కంప్లైంట్ ఇచ్చారని ఉదయం 8 గంటల లోపు 7:30కు వచ్చి వాచ్మెన్ బెదిరించి పోలీసులు తాళాలు తీసి లోపలికి వెళ్ళి 2 గంటలు అయింది, డోర్లు పెట్టుకున్నారు. లోపల ఏం జరుగుతుందో బయట చెప్తలేదు. నేను తెలుసుకొని 8:30కు నేను వచ్చి తెలుసుకొని నేనేం డిమాండ్ చేసినానంటే, సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూకట్పల్లి జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఏరియా కాదు, మీరు ఇది కూకట్పల్లి డివిజను. మీరు కూకట్పల్లి టికెట్ రావాలంటే మీరు సపరేట్గా ఎలక్షన్ కమిషన్తో మీరు పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్నారా? లేదు. మరి నేను కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే లేదు. మీకు తీస్తే చూడండి, వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది అంటే మీకు ఇట్లా బెదిరిస్తున్నారు ఏంటండి? మరి మీరు మా పరిధిలో లేకుండా నా ఇల్లును సోదా చేసేటప్పుడు, నా ఇంటిని సోదా చేసేటప్పుడు మీరు నన్నైతే నేను లైవ్లో పెట్టాలి కదా. మీరు లోపల పెడితే మీరు ఏం పోయిర్రు, మీరు లోపల ప్రవేశించినప్పుడు మీరు ఎట్లా పోయిర్రో మాకు తెలియదు. మరి మమ్మల్ని ఫాలో చేయలేదు, అలో చేయం. మేము మాకు పైనుంచి ఆర్డర్స్ లేవు, మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. మీరు డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ చేస్తే మీ మీద కేసులు అవుతాయి, మిమ్మల్ని పోలీసులు తీస్తే అరెస్ట్ చేస్తామని చెప్పి అరెస్ట్ చేయడానికి ఒక సిద్ధంగా పడుతున్నారు. నేనేం డిమాండ్ చేస్తున్నానంటే, మీరు కావాలని ఈరోజు నిన్నటి వరకు మా రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తలు కనపడలేదు. ఈరోజు ఉదయం 7 గంటలకి 300 మంది, 400 మంది, 500 మంది దిగారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇదో జరుగుతుంది అని. ఏం చేసారు, డైవర్షన్ చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ గొడవ సృష్టించి ఇక్కడికి రప్పించి వాళ్ళకి డబ్బులు పాస్తున్నారు. మేము చెప్తున్నాం, C100 అనే అభ్యర్థి వెంబడి మీరు పోలీసులను పెట్టండి, స్పెషల్ పెట్టండి, కాంగ్రెస్ సంబంధించినట్టు పెట్టండి, డబ్బులు పాస్తున్నారు అని చెప్పి చెప్తే కాకుండా మేమందరం కార్యకర్తల క్యాడర్ అందరూ ఇక్కడ మా దగ్గర గొడవ అవుతుంది పిలిపించి పోలీసులు ఇక్కడ ఎంత పోలీసులు అవసరం అండి? ఒక 20 మంది 30 మంది అవసరం. కానీ 500-600 మంది పోలీసులను పెట్టి రహమత్ నగర్ డివిజన్లో ఉన్నటువంటి సెంట్రల్ టీంను కానీ స్టేట్ పోలీసులను పిలిపించి ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టి అక్కడ వాళ్ళ స్వచ్ఛందంగా తలుపులు తెరిస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మేము రేవంత్ రెడ్డి గారిని ఒక్కడే అడుగుతున్నాం, ప్రజాస్వామ్యంలో మీరు ఓడిపోవడం ఖాయమని తెలిసి మంత్రులకు చెప్పారు, మీరు ఏమైనా చేయండి, ఏదైనా చేయండి, ఎంతనే తిప్పలు పడండి, నాకు సీటు గెలిపియమండి అంటే ఇక మంత్రులు స్వచ్ఛందంగా వచ్చి ఇలా ఏం చేస్తారో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు చివరికి ఎలక్షన్ కమిషన్ 3-4 గంటల తర్వాత తేల్చింది ఏదంటే ఏం దొరకలేదని చెప్పి వాళ్ళు మాకు నివేదిక ఇచ్చిస్తారు, నివేదిక రాస్తున్నారు. వాళ్ళు ఏం దొరికిందా అంటే ఏం దొరకలేదు. మీరు ఇందాక ఒక ఆరోపణ చేశారు, పోలీసులే ఇళ్లలో డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఒక ఆరోపణ చేశారు. మేము వచ్చే వరకు ఎవరు లేరు, మమ్మల్ని 3 గంటలు పర్మిషన్ ఇవ్వలేదు. మరి దాని అర్థం ఏంటి? ఇప్పుడు 3 గంటలు మమ్మల్ని లోపల పోకుండా పర్మిషన్ ఇవ్వకపోతే మీడియా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మేము ఒక్కరం వస్తాం, ఒక మీడియా వస్తాం, ఒక వీడియో తీస్తాం, మీరు చేయండి అంటే మీడియాను అలౌ చేయలేదు, నన్ను అలౌ చేయలేదు. క్యాడర్ అంటే నా ఇంటి వల్ల నన్ను ఒక్కని అలౌ చేయమని రిక్వెస్ట్ చేసినారు సిఐ గారు. నేను ఎక్కువ లేదు, మాకు పైనుంచి ఆర్డర్ వస్తాము, పక్కకి వెళ్తాడు ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు, పక్కకి వెళ్తాడు ఫోన్ లేదు, అలౌ లేదు, మాకు ఇవ్వలేము, మీరు గొడవ చేస్తే అరెస్ట్ చేస్తామని చెప్తారు. ఇది జరుగుతున్నారు. అంటే అధికార పార్టీ ప్రోద్బలంతోనే ఈ రైడ్స్ జరుగుతున్నాయని మీరు ఆరోపిస్తున్నారు. 1% డౌట్ లేదు దాంట్లో ఏం డౌట్ ఉంది చెప్పండి? దాంట్లో ఏం డౌట్ ఉంది? ఇప్పుడు ఇంతసేపు 4 గంటలు చేసినావు కదా, ఏం దొరికింది నీకు? చెప్పు, డబ్బులు దొరికినవే? నీకు సమాచారం ఉందా? నువ్వు ఎక్కడ చెక్ చేస్తున్నావు? కూకట్పల్లి నియోజకవర్గంలో చెక్ చేస్తున్నావు. చెక్ చేయాల్సింది ఎక్కడ? జూబ్లీహిల్స్ నియోజకవర్గం. కూకట్పల్లి డివిజన్ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం డబ్బులు రాకుండా చెక్ పోస్టులో పట్టుకో. కానీ ఇల్లు కూకట్పల్లి నియోజకవర్గం ఇల్లు చెక్ చేయడం ఏంది? ఇలా మంత్రులు ఇల్లు ఎక్కడున్నాయి?
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ఎక్కడ ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడ ఉంది, ఈ వెంకటస్వామి గారి ఇల్లు ఎక్కడ ఉంది, వీళ్ళందరూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వాళ్ళ ఇల్లు చెక్ చేసుకుని పైసలు దొరుకుతాయి. ఇలా ఇన్ఛార్జ్ మంత్రులు ఇంట్లో చేస్తే పైసలు దొరుకుతాయి. ఇన్ఛార్జ్ మంత్రులు ఇలా డబ్బులు ఎక్కడి నుంచి వస్తారో మీకు అందరికీ మీడియాకి తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బులు పంపిస్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి డబ్బులు పంపిస్తాడు, వెంకటస్వామి డబ్బులు పంపిస్తాడు. గీలు గెలిచేయండి. ఇది మేము ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి వేరే కూకట్పల్లి ఎక్కడో చేయాల్సిన దగ్గర ఇంకో దగ్గర వచ్చి పనిచేసి దీని అర్థం డైవర్షన్ చేయడానికే కదండి, వాళ్ళ పని సాఫ్ చేయడానికి. ఇలా సీఎన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు స్వచ్ఛందంగా డబ్బులు పంచుతున్నాడు అక్కడ. ఈ పోలీసులు ఇక్కడ లేబట్టినారు, పోలీసులు ఉండాల్సిన అవసరం అయిపోయింది. ఆయన పోలీసులు పోవాలి కదా, పోతలేరు. ఇక్కడే టైంపాస్, ఇంకా 2-3 గంటలు ఇక్కడే టైంపాస్ ఉండి వాళ్ళ కార్యక్రమం అయిపోయినకపోతారు తప్ప అంతవరకు కోరవాలి. అంటే పోలీస్ రైట్స్ ఎట్లా చూస్తారు, తదుపరి చర్యలు ఎట్లా ఉంటాయి? ఈసీ కంప్లైంట్ చేస్తారా, ఇంకా ఉన్నతాధికారులు కలుస్తారా? స్టేట్ లో కొంతమంది ఆఫీసర్లు కాంగ్రెస్ కండవ కప్పుకోవడం ఒకటే తక్కువ ఉంది వాళ్ళు. నేను అదే కండవ కప్పుకోవడం ఒకటే తక్కువ ఉంది వాళ్ళు, కండవ కప్పుకోవడం ఒకటే తక్కువ ఉంది వాళ్ళు. అంతా వన్ సైడ్ పని చేస్తారు, దాని డౌటే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మర్రి జనార్దన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. కావాలనే రాజకీయాల్లో భాగంగా అధికార పార్టీ పోలీసుల చేత ఇటువంటి రైడ్స్ చేపిస్తుంది. తన ఇంట్లో 3-4 గంటల నుంచి సోదాలు జరుగుతున్నప్పటికీ కూడా 1 రూపాయి కూడా దొరకలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. దాంతోపాటు లేని సమయంలో పోలీసులు వచ్చి తమ ఇంట్లో డబ్బులు పెట్టేందుకు కూడా ప్రయత్నం చేసే కుట్ర కూడా జరిగిందని చెప్పి మర్రి జనార్దన్ రెడ్డి చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. సుమా, అంటే కరుణాకర్, ఒక చోటనే జరుగుతున్నాయా ఈ సోదాలు, ఇంకా వేరే చోట జరుగుతున్నాయా? అసలు పోలీసుల వర్షన్ ఏంటి? ఎలాంటి ఇన్ఫర్మేషన్ తో వాళ్ళు వచ్చారని చెప్తున్నారు? వాళ్ళ సైడ్ వర్షన్ ఎట్లుంది? అంటే ఉదయం నుంచి మొత్తం 2 చోట్ల ఈ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకటి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు కూకట్పల్లి నివాసంలో, ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి ఇక్కడ నివాసంలో 2 చోట్ల పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు చాలా స్పష్టమైన సమాచారం ఉందని చెప్తున్నారు. వీళ్ళిద్దరి ఇళ్లలో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఇళ్లలో డబ్బులు నిల్వ ఉంచారని చెప్పి స్పష్టమైన సమాచారం మేరకే పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పి పోలీసు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు 3 గంటల నుంచి పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మాత్రం పోలీసులు ఎటువంటి డబ్బులు కానీ ఇంకెటువంటి విలువైన వస్తువులు కానీ కనుక్కోలేదని చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి కాసేపట్లో పోలీసు సోదాలు ముగిసే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ మాత్రం చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఓడిపోబోతుంది కాబట్టి ఇటువంటి కవింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎందుకంటే 2 కూడా అటు తక్కలపల్లి రవీందర్రావు నివాసం కూకట్పల్లి కావచ్చు, ఇటు మోతీనగర్ ప్రస్తుతం మనం ఉన్న దగ్గర మోతీనగర్ కావచ్చు, 2 కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి రావు. దాంతోపాటు హైదరాబాద్ జిల్లా వరకు మాత్రమే ఎన్నికల కోడ్ ఉంది. కూకట్పల్లి మాత్రం మేడ్చల్ జిల్లాకు వస్తుంది, అక్కడ కోడ్ అమల్లో లేదు. ఇటువంటి సమయంలో వాళ్ళిద్దరి ఇళ్లలో ఈ విధంగా సోదాలు నిర్వహించడం మాత్రం ఖచ్చితంగా ఇది అధికార పార్టీ ప్రోద్బలంతోనే పోలీసులు ఈ విధంగా సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.